పంచభూతాలు దేవుడి శక్తులు. సాక్షాత్తు ఆ దైవమే మనకి పంచభూతాలని ఉచితంగా వాడుకోమని ఇచ్చారు. దేవుడు ఎప్పుడైనా ఈ పంచభూతాలు మీరు వినియోగించుకున్నందుకు నాకు డబ్బులు చెల్లించండి అని అడిగారా? లేదు కదా! మరి మధ్యలో ఈ స్వామీజీలు ఎవరండి? వాళ్ళకి దేవుడి కంటే ఎక్కువ శక్తులున్నాయా? వాళ్ళ ఆశీర్వాదం కోసం వేల రూపాయలు, వాళ్ళ పూజలు, యాగాలు చేస్తే లక్షల రూపాయలు ఎందుకు మనల్ని డిమాండ్ చేస్తున్నారు? దీన్ని మనం ఖచ్చితంగా ఖండించి తీరాలి. ఏ స్వామీజీ కూడా ఇండివిడ్యువల్ గా ఒక్కొక్క పర్సన్ కి పూజలు చేస్తూ వేల రూపాయలు తీసుకోవడం నేరం. మన సనాతన ధర్మమే అయినప్పటికీ మూఢనమ్మకాల్ని ప్రభావితం చేసేలాగా ఉంటే సహించకూడదు. ఎవరినైనా సరే ప్రశ్నించాలి. టెక్నాలజీ ఇంత అప్డేట్ అవుతున్నా కూడా ఇలాంటి స్వామీజీలు పుట్టుకొస్తూనే ఉన్నారు. దానికి కారణం మనమే. మనకి మూఢనమ్మకాల మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటికీ కూడా పూజలు చేయించుకుంటే మనకున్న సమస్యలు నెరవేరుతాయి అనుకొని ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదం కోసం లక్షల లక్షలు ఖర్చు పెడతారు. మంచి మనసుతో నేను మిమ్మల్ని ఆశీర్వదించినా, మీరు నన్ను ఆశీర్వదించినా మనకి మంచి జరుగుతుంది. అంతేకాని ఎవరో స్వామీజీ దగ్గర పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ వస్తున్నాయి అని ఆలోచించడం ముందు మనం మానుకోవాలి. మనం ఈ ఆలోచన మార్చుకుంటే ఇలాంటి స్వామీజీలు ముందు ముందుకి పుట్టకుండా మనం కొంతవరకు ఆపచ్చు. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడు అనే కదా మన సనాతన ధర్మం చెప్తుంది. మళ్ళీ ప్రత్యేకంగా ఒక స్వామీజీని తీసుకొచ్చి అతనికి ఏవో పవర్స్ ఉన్నాయని చెప్పి అతన్ని దేవుడిలాగా ఆరాధించడం ఎందుకు? ఒక సామాన్యమైన మనిషిని అనవసరంగా ఎందుకని దేవుణ్ణి చేస్తున్నారు? హిందూ ధర్మాన్ని పాటించే ఏ స్వామీజీ అయినా సరే ఒక పూజ చేయడానికి వేల రూపాయలు అడుగుతున్నాడు అంటే అతను ఖచ్చితంగా దొంగ స్వామీజీ అని అర్థం. నిజమైన స్వామీజీ ఎప్పుడు కూడా తన ఆశ్రమంలో పూజలు చేసుకుంటూ మన బాగోగుల కోసం సమాజం బాగుండాలని ఏవైనా యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారనుకోండి, ఆశ్రమం బయటన ఒక నోటీస్ బోర్డు పెట్టి నేను సమాజ శ్రేయస్సు కోసం ఫలానా యాగం చేయాలనుకుంటున్నాను. ఆ యాగం కోసం నాకు ఫలానా సామాన్లు అవసరం అవుతాయి. ఇంత అమౌంట్ కూడా అవసరం అవుతుంది. దాతలు ఎవరైనా ఉంటే విరాళాలు ఇవ్వవచ్చు. పుణ్యం కోసం తప్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా విరాళాలు అందజేస్తారు. ఆ విధంగా ఆశ్రమాన్ని సరైన పద్ధతిలో నడిపించాలి. మీరు సద్గురు గురించి వినే ఉంటారు. ఆయన ఒక ఈషా ఫౌండేషన్ ని రన్ చేస్తున్నారు. చాలా మంది సద్గురు ఈషా ఫౌండేషన్ అనే పేరుతో బిజినెస్ చేస్తున్నారు. చాలా ఎక్కువ డబ్బుల్ని ఛార్జ్ చేస్తున్నారు అని అంటారు. నేనైతే ఏమంటాను తెలుసా? మీరు కోటీశ్వరుడైతే మీ దగ్గరున్న ₹1,00,00,000 ఈషా ఫౌండేషన్ లో ఇచ్చేసి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి అని చెప్తాను. ఎందుకు ఇలా అంటున్నానంటే ఒక్కసారి ఈషా ఫౌండేషన్ గురించి యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. ఎంత అమోఘమైన సనాతన ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. ఇది కలియుగమా అసలు అనిపిస్తుంది. ఈషా ఫౌండేషన్ లోకి వెళ్తే అక్కడ ధర్మం 4 పాదాల మీద నడుస్తుందా అన్న అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది. అంత గొప్పగా ఈషా ఫౌండేషన్ ని రన్ చేస్తున్నారు. ఆయుర్వేదం గురించి అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. చిన్నపిల్లలందరికీ కూడా వేద అభ్యాసాలు నేర్పిస్తున్నారు. ఇది కదా మన సనాతన ధర్మంలో మనం చూడాల్సింది. ఇలాంటి భవిష్యత్తునే కదా మనం మన పిల్లలకి, భావితరాలకి అందించాల్సింది. అప్పుడు కదా సమాజం బాగుపడుతుంది. ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయము. మంచి చేసే వాళ్ళని ఎప్పుడు నిందిస్తూనే ఉంటాం. కొన్ని టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు దర్శనం అంతా పూర్తయిపోయి టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఒక పక్కన వేద ఆశీర్వాదం ఇవ్వబడును అని చెప్పి కొన్ని బోర్డ్స్ ఉంటాయి. ఎవరికైనా వేద ఆశీర్వాదం కావాలి అంటే టికెట్ కొనుక్కోవాలి. ఆ టికెట్ కి ఒక ప్రైజ్ అంటూ ఉంటుంది. ఒక 7 బ్రాహ్మణులు కలిసి వేదాలని చదువుతూ ఎవరైతే టికెట్ ని కొనుక్కున్నారో వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఇది కూడా ఖండించాలి మనం. ఎందుకంటే వేద ఆశీర్వాదం చెప్పడానికి పెద్దగా ఏమీ ఖర్చు అవ్వదు కదా. కాకపోతే ఆ 7 బ్రాహ్మణుల పోషణ అనేది ఈ వృత్తి మీద ఆధారపడి ఉంది కాబట్టి అక్కడ కూడా ఒక బోర్డు పెట్టాలి. బ్రాహ్మణుల జీతభత్యం నిమిత్తము విరాళాలు సేకరిస్తున్నాము. దాతలు ఎవరైనా ఉంటే వచ్చి సమర్పించుకోవచ్చు అని ఒక బోర్డు పెడితే లక్షలు ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కువ విరాళాలని చదివిస్తారు. అలా కాకుండా కటిక దరిద్రంలో ఉన్న పేదవాడు కూడా ₹1 విరాళంగా ఇచ్చి వేద ఆశీర్వాదాన్ని పొందగలుగుతాడు. ఆ విధంగా అతని జీవితంలో ధన్యుడవుతాడు.
ఇది కదా మనం అసలు ఫాలో అవ్వాల్సింది. ఇలాంటివి ఎందుకని ఎంకరేజ్ చేయరు? తెలుసో తెలియదో దైవం మీద ఉన్న అమితమైన భక్తి కారణంగా మనం కూడా ఇలాంటి పొరపాట్లు జరగడానికి కారణమవుతున్నాం. చాలా పాపపు కర్మని మూటగట్టుకుంటున్నాం. దీన్ని ఎవ్వరూ ప్రశ్నించట్లేదు. ఇది ఇలాగే కొనసాగితే ఎంతో గొప్పదైన మన సనాతన ధర్మం ఒక బిజినెస్ లాగా మారిపోతుంది. సనాతన ధర్మం ఎప్పుడూ వర్ధిల్లాలి. స్వామీజీలు ఉండాలి, ఆశ్రమాలు ఉండాలి, పూజలు, యజ్ఞలు, యాగాలు అన్నీ జరగాలి. కానీ ఇవన్నీ ఒక సామాన్యుడు ఇచ్చిన విరాళాల మీదనే జరగాలి తప్ప వాళ్ళు డిమాండ్ చేసిన డబ్బులతో మాత్రం కాదు. నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ మీరు ఎక్కడైనా చూసారా? ఇప్పటి వరకు చూడకపోతే ఒకసారి చూడండి. ఆయన శాస్త్రాలన్నింటినీ చదివిన వేద పండితుడు. అయినప్పటికీ ఆయన చెప్పేది కూడా ఇదే. ఏ స్వామీజీ అయినా మీ సమస్యలు పోగొట్టడానికి నేను పూజలు చేస్తాను, నాకు ఇంత అమౌంట్ చెల్లించండి అని అడిగితే అస్సలు వాళ్ళని ఎంకరేజ్ చెయ్యొద్దు అని ఆయన ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉన్నారు. అయినా సరే మనం మానం. అలాంటి మహానుభావులు చెప్పిన మాటలు మనం వినం. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, నండూరి శ్రీనివాసరావు గారు, ఇంకా నాకు పేరు తెలియని ఎంతో మంది మన సనాతన ధర్మంలో ఉన్న వేదాల్ని, శాస్త్రాల్ని చదివిన గొప్ప పండితులు. వీళ్ళు ఈ స్వామీజీలాగా మీ దగ్గర డబ్బులు తీసుకొని పూజలు అవి చేస్తున్నారా? లేదు కదా, ప్రవచనాలు మాత్రమే మనకి బోధిస్తున్నారు. సోషల్ మీడియాలోని ఒక పూజ గురించి తెలుసుకోవాలన్నా, యాగం గురించి, ఏవైనా మంత్ర పఠనం గురించి, వేదాలు ఎలా అభ్యసించాలి, ప్రతిదీ కూడా కొన్ని లక్షల్లో వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలో. అవి చూసి మనం జ్ఞానం పెంచుకుంటే మంచిది. నేను ఒప్పుకుంటాను. సనాతన ధర్మంలో అర్థం చేసుకున్న ప్రతి ఒక్క స్వామీజీ కూడా ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తే అని ఉంటారు. అలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆశీర్వాదానికి కూడా ఒక ప్రైస్ ట్యాగ్ అనేది పెట్టడమే చాలా తప్పు. దీన్ని అస్సలు ఎంకరేజ్ చేయకండి. ఏ స్వామీజీ అయినా ఆశ్రమాన్ని సరైన పద్ధతిలో నడుపుతూ విరాళాలు మాత్రమే సేకరిస్తున్నట్లయితే అతన్ని మాత్రమే మనం నమ్మాలి. పిల్లలకి మంచి మంచి అలవాట్లు నేర్పించాలని చెప్పి టెంపుల్స్ కి తీసుకెళ్తుంటే అక్కడ అసలు మనశ్శాంతి అనేదే లేదు. అర్చన కోసం లైన్, టికెట్లు తీసుకోవడానికి, టోకెన్స్ తీసుకోవడానికి, అక్కడ పూజ చేయించుకోవడానికి కూడా అంత గందరగోళం. ఒక్క 5 నిమిషాలు కూడా దేవుణ్ణి స్మరించుకునే ప్రశాంతత టెంపుల్స్ లోనే లేకపోతే ఇంకా ఏమని చెప్పుకోవాలి మన దౌర్భాగ్యం గురించి? ఇదంతా ఎవరు చేసుకునేది? మనం చేసుకునేది కాదా? నలుగురితో నారాయణ, గుంపులో గోవింద అన్నట్టుగా ఎవరో నిర్ణయిస్తున్నారు. అలాంటి రూల్స్ అన్ని కూడా మనం పాటించుకుంటూ వెళ్ళిపోతున్నాం చాలా బ్లైండ్ గా. ఒక్కసారి మేము ఇవన్నీ కూడా చెయ్యము. అర్చనకి ఎలాంటి టోకెన్స్ తీసుకోము. ఆ రోజు ఏ పూజలు అయితే జరుగుతున్నాయో, దేవుడికి ఎలాంటి సేవలు అయితే చేయాలనుకుంటున్నారో వాటిని ముందుగానే జనాలకి తెలియజేయాలి. ఒక నోటీస్ బోర్డు పెట్టాలి. అప్పుడు వాటిని చూసి విరాళాలు లేదంటే పూజ సామాగ్రి దాతలు ఎవరైనా ఇస్తే వాటిని తీసుకొని మాత్రమే దేవుడికి పూజలు చేయాలి, సేవలు చేయాలి. నాకున్న అవగాహన బట్టి నేనేదో 4 మాటలు ఈ వీడియోలో మాట్లాడాను. సమాజాన్ని బాగు చేయడానికి మీ దగ్గర ఇంకా ఉత్తమమైన ఆలోచనలు ఏమైనా ఉంటే ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ లో రాయండి. ఈ స్వామీజీలందరినీ నేను ఆపలేను. పుట్టుకొచ్చే దొంగ స్వామీజీల్ని నేను ఒక్కదాన్ని అరికట్టలేను. నేను మీలో మార్పు తీసుకురావడానికి మాత్రమే ఒక ప్రయత్నం చేయగలను, అంతవరకు. ఈ వీడియో చూసి కనీసం ఒక్కళ్ళలో అయినా మార్పు వచ్చి ఇలాంటి పూజలు, యాగాలు, ఇంకా జాతకాలు అనేది చెప్పించుకోవడం కోసం వేరే స్వామీజీ దగ్గరికి వెళ్ళి డబ్బులు చెల్లించకుండా ఉంటే నాకు చాలా సంతోషం. సమాజాన్ని నేను మార్చలేను అని తెలిసినా కూడా నేను చేతులు పట్టుకుని ఉండట్లేదు. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మీ వంతు ప్రయత్నం కూడా మీరు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక్కడితో సెలవు. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. నేను మీ లక్ష్మి, సైనింగ్ ఆఫ్.